20 ఏళ్లుగా ఎన్నికలు జరపకుండా ఉన్నా ఎన్నికలు జరపండి అని ఎందుకు హెచ్ఆర్డీఏ తప్ప మిగతా కంటెస్టెంట్స్ ఎవరు ఇంతవరకు అడగలేదు. 20 ఏళ్లుగా ఎన్నికలు జరపకుండా మా గొంతును నొక్కేస్తున్నారు, మా గొంతుకు స్వేచ్ఛనివ్వండి అని ఎందుకు ఇంతవరకు హెచ్ఆర్డీఏ తప్ప మిగతా కంటెస్టెంట్స్ ఎవరు ప్రశ్నించలేదు. ఐఎంఏ, అప్నా, జీడీఏ లాంటి అసోసియేషన్స్ లో పెద్ద పెద్ద పొజిషన్స్ లో పనిచేసి ఇప్పుడు కంటెస్టెంట్స్ గా వచ్చిన వీళ్ళు ఇన్నేళ్లుగా మనకు జరుగుతున్న ఈ అన్యాయంపై ఒక్క మాట కూడా ఎందుకు కనీసం మాట్లాడలేకపోయారు. ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఆల్రెడీ నామినేటెడ్ సభ్యులుగా ఇదివరకే పనిచేసి ఇప్పుడు మళ్ళీ కంటెస్టెంట్స్ గా వచ్చిన వీళ్ళు ఇన్నేళ్లు ఏపీఎంసీలో ఎన్నికలు లేవు, ఇక జరపండి అని ఎందుకు కౌన్సిల్లో ఇంతవరకు తీర్మానం పెట్టలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయలేని పని హెచ్ఆర్డీఏ ఎలా చేయగలిగింది అంటే హెచ్ఆర్డీఏకి చిత్తశుద్ధి ఉంది. మూలాల్లో నుంచి సరి చేయాలనే ఆలోచన హెచ్ఆర్డీఏకి ఉంది. కనుకే ఇన్నేళ్లు ఎన్నికలు లేవు అనే మూలాన్ని గ్రహించి ఎన్నికలు జరపాలని పట్టుబట్టింది. వైద్య వృత్తిని ప్రక్షాళన చేయాలనే చిత్తశుద్ధి హెచ్ఆర్డీఏకి ఉంది. కనుకే ఇన్నేళ్లు జరపని ఎన్నికలు జరపాలని కోర్టుకెళ్లి ఎన్నికలు తెచ్చింది. హెచ్ఆర్డీఏ ఒక్కటే ఏపీఎంసీలో సంస్కరణలు తీసుకొని రాగలదు అని ఇంతకు మించిన రుజువు మీకేం కావాలి? ఎన్నికలు జరిగే వరకే కాదు, ఎన్నికల తర్వాత కూడా ఇదే స్ఫూర్తితో ప్యానెల్ మొత్తం పనిచేస్తుందని తెలంగాణ హెచ్ఆర్డీఏ నిరూపించిన దానికంటే మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? కనుక ఫిబ్రవరి 9 సోమవారం నాడు జరుగు ఏపీఎంసీ ఎన్నికల్లో మన హెచ్ఆర్డీఏ ప్యానెల్లోని 13 మందికి ఓటు వేసి కౌన్సిల్లో 13/13 మెజారిటీని ఇచ్చి హెచ్ఆర్డీఏని గెలిపించి ఏపీఎంసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టండి.